నమస్తే అమ్మా. సార్ ఎలా జరుగుతుంది నవీన్ సార్ ప్రచారం అంతా ప్రజలలో తిరగడం అలా? చాలా బ్రహ్మాండంగా ఉంది. హ్మ్. ఏ బస్తీకి పోయినా, ఏ గల్లీకి పోయినా, ఏ కాలనీకి పోయినా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈరోజు నవీన్ యాదవ్ గెలుపనేది స్వచ్ఛందంగా ఓటర్ మహాశయులే వాళ్ళే డిసైడ్ చేస్తున్నారు. అన్నా మీరు వచ్చినా రాకున్నా నేను, నా కుటుంబము ప్లస్ మాకు తెలిసిన వాళ్ళతోటి నేను ఓటేపిస్తా అని చెప్పేసి అని వాళ్ళు బ్రహ్మరథం పడతా ఉన్నారు. తప్పకుండా నవీన్ యాదవ్ విజయం ఈ జూబ్లీ హిల్స్‌లో. అంటే ఆహ్, నవీన్ యాదవ్ గుంపొచ్చేసి ఒక రౌడీ షీటర్ గ్యాంగ్. సో, రౌడీ షీటర్ గ్యాంగ్‌లో ఒక సంస్థ అనేది పెడితే ఎలా నడిపిస్తారు? మీరు నమ్మి వెళ్ళకండి అనేసి మాట్లాడుతున్నారు. నిజంగానే రౌడీ షీటర్లంటారా? ఎవడా అన్న వెధవ ఎవడో ఒక్కసారి నా ముందుకు రండి. మీరు గత 10 సంవత్సరాల ప్రభుత్వంలో అరాచకం చేసినటువంటి మీరు రౌడీలు. ఆ! ఎంతోమంది అసలు ఎంతోమంది సావులకు కారణమైనటువంటి వారు మీరు రౌడీలు. మిమ్మల్ని అంటలేరని చెప్పేసనా మీకున్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ ఏవో పెట్టుకొని మీ ఇష్టం వచ్చింది మాట్లాడితే రౌడీలు అని చెప్పేసి ఎవరిని అంటున్నారు? ఖబర్దార్ ఇంకొకసారి బీసీ బిడ్డలను రౌడీ అని అంటే మిమ్మల్ని పుట్టగతులు లేకుండా ఉంటాయి. బీసీ బిడ్డలు అంటే ఒక బీసీ బిడ్డని ఈరోజు టికెట్ ఇచ్చడం మూలా నీకు రౌడీలా కనిపిస్తున్నాడా వెధవ? గతంలో 2 సార్లు పోటీ చేసినట్టు వాడు ఇప్పుడు తెలియదా నీకు? నువ్వే ఇదే నవీన్ యాదవ్ కు బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ నుంచి అంటే ఎంఐఎం టికెట్ ఇస్తారని చెప్పేసి అని బీఆర్ఎస్ టికెట్ రాకుండా చేసింది నీకు తెలియదా? ఈ ఎవరో ఇప్పుడు అంటున్న వాళ్ళకి తెలియదా? ఖచ్చితంగా గెలిచే క్యాండిడేట్ కాబట్టి మీరు లేనిపోని అబండాలు మోపుతున్నారు. అంటే రౌడీ గ్యాంగ్‌నేసుకొని ఊర్లంబడి తిరుగుతున్నారు ప్రజల కోసం అని చెప్పి అంటున్నారనమాట. అది తప్పు ముమ్మాటికి. ఆ మాటని ఎవరైతే రౌడీ అన్నారో దాన్ని ఉపసంహరించుకోవాలి. లేని పక్షంలో తప్పకుండా ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత పరువు నష్ట దావా తప్పకుండా వేస్తారు. రౌడీ అనేటాన్ని ఐడెంటిఫికేషన్ చేయండి. ఎవరిని రౌడీ అంటున్నారు? బీసీ బిడ్డల్ని పట్టుకొని మీరు అవమానిస్తున్నారా? బీసీలను అవమానిస్తున్నారా? బీసీ ఓట్లు అవసరం లేదా? మీరు రౌడీలు అని చెప్పేసి ఎవరు అంటున్నారు? ఖబర్దార్. బీసీ ఎవరైతే రౌడీలు అంటున్నారో ఆ లీడర్లకు అందరికి చెప్తాను, ఖబర్దార్. ఓకే. అంటే గెలవలేకపోయి పెద్ద పెద్ద వాళ్ళతోటి మాకు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ కూతుర్లకి కానీ, సో వీళ్ళందరికీ బెదిరిస్తున్నారు ఫోన్‌లు చేసి. అంటే గెలవలేక ఇదంతా చేస్తున్నారా అని చెప్పేసి మాట్లాడుతున్నారనమాట. గతంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎవరికి చుట్టం కాదు. ఒకవేళ నిన్ను వ్యక్తిగతంగా బెదిరిస్తే తప్పకుండా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎవ్వరు కూడా బెదిరిస్తలేరు. వాళ్ళు సింపతి గెయిన్ చేయడానికి ఇదొక ఆహ్, బూటకము, నాటకము ఆడుతున్నారు తప్ప బీఆర్ఎస్ వాళ్ళకి ఆల్రెడీ తెలిసిపోయింది. మాది గెలుపు కాదని చెప్పేసని. ఆల్రెడీ ఒక సునీతమ్మకు మీరు బీఆర్ఎస్ బీఫార్మ్ ఇచ్చారు. మళ్ళీ ఇంకొక వ్యక్తి కూడా బీఫార్మ్ ఇచ్చి మీ నామినేషన్ ఇప్పించారు. అక్కడనే తెలిసిపోయింది మీకు ఎవరైనా క్యాండిడేట్ ఎవరనేది మీకు అర్థం కాదు. పాపం ఆ సునీతమ్మ గారికి కూడా తెలిసిపోయింది నేను గెలవనన్న ఉద్దేశంతో నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు. ఏ బస్తీకి పోయినా తెలుస్తున్నారు కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పోటీలో ఉండాలన్న ఉద్దేశంతో పోటీలో ఉంది. ఆల్రెడీ గెలుపు అనేది ఖాయం జరిగిపోయింది. ఈ రోజు బీఆర్ఎస్ లో ఉన్న నాయకులే మేము స్వచ్ఛందంగా కాంగ్రెస్ కు ఓటేస్తామని చెప్తా ఉన్నారు. ఒక్కసారి మీ కార్యకర్తల మనోగతం అడగండి, వాళ్ళే చెప్తా ఉన్నారు. అంటే పోలీస్ వాళ్ళకి ఫిర్యాదు చేసినా కూడా ఇది పైనుంచి వచ్చిన ఆర్డర్ అమ్మ మేమేం చేయలేము అనేసి మాట్లాడుతున్నారట. చట్టం ఎవరి చుట్టం కాదు. పోలీస్ వాళ్ళు అట్లా అంటుర్రని చెప్పేసి అంటారు చూడు, అది ఎక్కడున్న ఎవిడెన్స్ ఉంటే చెప్పండి. తప్పు, అది ముమ్మాటికి తప్పు. ఓకే. మరి ఈసారి జూబ్లీ హిల్స్ గడ్డపై ఎగిరేది గులాబీ జెండా అనేసి మాట్లాడుతున్నారనమాట. ఆల్రెడీ రాష్ట్రంలోనే గులాబీ జెండా ఊడిపోయింది. ఇంకెక్కడ గులాబీ జెండా? గులాబీ జెండా గుబులైపోయింది. ఉన్న ఫ్యామిలీనే 4 కుటుంబాలు 4 రకాల ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు. ఇంకా 4 రోజులైతే వాళ్ళు అసలు కొట్లు తన్నుకోవడం ఒకటి ఒకటి తప్ప ఇంకేం లేదు. బయట ఇప్పుడు వీళ్ళు గులాబీ జెండా ఎగురుతుంటారు. కవితమ్మ గారి మాటలకు సమాధానం చెప్పండి. మీరు బీఆర్ఎస్ నాయకులు అంటారు కదా, గులాబీ గులాబీ అంటారు కదా. ఆమె అడుగుతున్నది మా నాన్న చేసింది, అది చేసిండు, ఇది చేసిండు, మీరు ఎంతో మంది చెప్పి వాళ్ళ అన్న మీదే కామెంట్ చేస్తుంది. దాని గురించి సమాధానం చెప్పండి. మేము చెప్పవలసిన అవసరం లేదు. ఒక ఆడ కూతురు అడుగుతుంది కదా, దానికి సమాధానం చెప్పండి. ఓకే. మరైతే సింపతి కోసమే ఇదంతా చేస్తున్నారు మాగంటి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ కూడా అనేసి మాట్లాడుతున్నారనమాట. అది తప్పమ్మా సునీతమ్మ గారు. నువ్వు పోటీ చేస్తున్నావు, నీ ప్రచారం నువ్వు చేసుకోవచ్చు, తప్పులేదు. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికైనా ఓటు అడిగే హక్కు ఉన్నది. కానీ నీకు అవకాశం వచ్చింది, తప్పులేదు అందులో. కానీ నువ్వు గెలుస్తలేవు. నిన్ను ఏదో అడ్డం పెట్టుకొని వాళ్ళు ఏదో రాజకీయం చేస్తున్నారు. బావకి ఇష్టం ఉందో, హరీష్ రావు గారికి ఇష్టం ఉందో లేదో తెలియదు. పాపం వాళ్ళ ఫాదర్ ఇవాళ చనిపోయారు. మేము మా ప్రగాఢ సానుభూతి కాంగ్రెస్ పార్టీ తరఫున. ఆయనకు ఎవరికి కూడా జరగదు సార్. జరిగిపోయింది, పెద్ద మనిషి జరిగినాడు కాబట్టి ఆయన ఎట్టు కూడా రాలేడు. ఇప్పుడంతా ఈ ఓటమి కూడా వాళ్ళ బామర్ది కేటీఆర్ మీద దోస్తాడు. నేను పోలే కాబట్టి కేటీఆర్ఏ బాధ్యత తీసుకున్నాడు, ఓడిపోయారని చెప్తాడు. ఆయన తప్పించుకోవడానికి మంచి అవకాశం కూడా ఉన్నది. దయచేసి ఇది ఓటమి అని చెప్పేసి అంగీకరించండి. ఓకే. మరైతే మీరు పథకాలన్నీ ఇచ్చారు అనేసి మాట్లాడుతున్నారు గదా! మరి ఎందుకనేసి ఆటో వాళ్ళ ప్రాణాలు తీసేశారు అని చెప్పేసి మాట్లాడుతున్నారనమాట. ఎవరమ్మా చెప్పింది?
పానాలు తీసిరనంటే నేను చాలా చెప్పవలసి వస్తుంది. నేరేళ్లలో దళితుల మీద దాడి చేసింది ఎవరు? ఆ? అక్కడ కొండగట్టులో ఒక బస్సు పడిపోయి చనిపోతే కూడా పోలేదు. హైదరాబాద్లో నీళ్లు ఇండ్లలోకి వస్తే కూడా కనీసం ముఖ్యమంత్రి గారు బయటికి రాలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి తల్లి. ఇంటర్ విద్యార్థులు 21 మంది సూసైడ్ చేసుకుంటే కూడా కనీసము పలకరించిన పాపాన పోలేదు. మీ ప్రభుత్వం ఫెయిలియర్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఓడిపోయారు. ఇంకా మీ గురించి మేము మాట్లాడితే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.